అరే భలే, ఎంత లైటింగ్ ఉందో! ఏంటిది అర్థం కావట్లేదు. ఏమవుతుందో చూద్దాం. బ్రదర్స్, మా పని మొత్తం పూర్తయిపోయింది. మీ రాక్షసరాజు బాడీ ఒక స్ట్రాంగ్ సింగిల్ పీస్గా మారిపోయింది. తర్వాత శరీరంలో పవర్స్ కూడా వచ్చేసాయి. కానీ ఒక విషయం, అతనికి ఎలా ప్రాణం ఇవ్వాలి అన్నది, దానికి మీరే ఏదో ఒకటి చేయాలి. థ్యాంక్ యూ జకాస్ బ్రదర్, థ్యాంక్ యూ. ఇక చాలు. రాకెట్ శరీరం నుండి ఒకే ఒక టిష్యూ మాత్రం తీసి అది మన రాక్షసరాజు శరీరంలోకి ట్రాన్స్ఫర్ చేయండి. అప్పుడు శత్రువుల శక్తి ఆయన శరీరంలోకి వెళ్ళిన వెంటనే ఆయనకి ప్రాణం వచ్చేస్తుంది. కానీ ఇందులో ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. తెలుసో తెలియకో నాదో లేదా నీదో శరీరంలో ఒక భాగం ఈ రాకెట్ టిష్యూతో కలిసిందంటే మన రాక్షస రాజు ప్రాణాలతో తిరిగి వస్తాడు. మన శత్రువులందరూ అంటే ఈ రాకెట్ తర్వాత ఈ కోతి గుంపకి మంచి స్నేహితుడు అవుతాడు. జాగ్రత్తగా ఉండండి, సరేనా? ఎంత టైం తీసుకుంటావు? ఇదంతా ఏంటి తలకిందుల ప్రొసీజర్ లా ఉంది. ఎనీవేస్, ముందొచ్చి లిఫ్ట్ చేయండి. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే ఓకే. ఏ షటర్ లేపో, మణి లేపో. అదరగొట్టేశారు మిత్రులారా, అదరగొట్టేశారు. మళ్ళీ నన్ను ప్రాణాలతో తీసుకొచ్చారు. మళ్ళీ ఈ కోతి నాకు ప్రాణం ఇచ్చింది, అంతే కదా? సహాయం చేసిందా? రాక్షసరాజుకి జయగో జయగో. మేమందరూ మీ బానిసలం రాక్షసరాజు. రాక్షసరాజు జయహో జయహో జయహో. అరే ఏమైంది? రాక్షసరాజు, మీరు తిరిగి రావడానికి మన ఈ కొత్త బ్రదర్ ఫ్రమ్ డిఫరెంట్ మదర్ జకాస్ బ్రదర్ ది పెద్ద చెయ్యి ఉంది. ఇవన్నీ నాకు తెలుసు జకాస్. గుటార్ చెప్పండి రాజుగారు. ఇక మన సమయాన్ని వేస్ట్ చేయకూడదు. ముందుగా వాళ్ళని అంతం చేయండి. ఎందుకంటే వాళ్ళ శక్తితోనే మన అందరి శక్తులు ఉన్నాయి. అందువల్ల అటాక్. త్వరగా త్వరగా త్వరగా. పదండి పదండి. అడవి మొత్తం తగలపెట్టి నాశనం చేయండి. అంతా మంట పెట్టండి.
అరే చిన్న మహారాజా, నేనేమనుకున్నానంటే ఎదురుగా వచ్చేది క్రోకోడైల్ గుంపని. అదేంటంటే అక్కడ నాకన్ని విషయాలు తెలుసు. నేను దానికి ఏర్పాట్లన్నీ చేశాను. అరే చిన్న మహారాజా, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నట్టు? మన వాళ్ళు అందరూ నేను ఇచ్చే సిగ్నల్ కోసం వెయిట్ చేయండి. అందరూ కొంచెం నిదానంగా ఉండండి. రాకెట్ వెళ్ళు, తొందరగా వెళ్ళు. పదండి తొందరగా రండి. ఆ,